నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా ఇందాక మనము గాంధారి గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనము ఆ కథని కంటిన్యూ చేసేద్దాం. నిండా కడుబడి పిల్లల్ని పెట్టుకుని ఒక్క కొడుకు కూడా తనకి ఉత్తరకర్మలు చేయడానికి లేకపోతే ఈవిడ శోకం అంతా ఇంత కాదు. ఆ కోపంతోటే కృష్ణుడిని నిందిస్తుంది. ఆ కోపంతోటే కృష్ణుడిని శపిస్తుంది. నువ్వు కూడా, నీ వంశం కూడా ఇలాగే వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుని చచ్చిపోవాలి. అది నీ కళ్ళ ముందే జరగాలి. నేను ఈరోజు అనుభవించే బాధ నువ్వు కూడా అనుభవించాలి. అలాగే ఎవ్వరూ లేని దిక్కుచోని స్థితిలో నువ్వు ఒక్కడవే మరణించాలి అని కృష్ణుడిని శపిస్తుందండి. కానీ కృష్ణుడు మాత్రం ఆవిడ శాపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు అధర్మాన్ని నిర్మూలించడానికి కోసమని ఆయన ఈ యుద్ధాన్ని జరపవలసి వచ్చింది. కాబట్టి ఒక మాతృ దేవత పడేటువంటి బాధని, శోకాన్ని ఆయన రెస్పెక్ట్ ఇస్తాడండి. రెస్పెక్ట్ ఇచ్చి ఈవిడిచ్చిన శాపాన్ని స్వీకరిస్తాడు కృష్ణుడు. అదేవిధంగా యాదవ వంశం అంతా కూడా తాగిన మత్తులో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. అది వాళ్ళు చచ్చిపోయిన 15 రోజుల తర్వాత కృష్ణుడు ఎవ్వరూ లేని ప్రదేశంలో, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక బోయవాడు బాణం వేసి కొడితే మరణిస్తాడు. అతని శవాన్ని 5-6 రోజుల దాకా చూడటానికి కూడా ఎవరికి కనపడని దిక్కుతోచని స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు మరణిస్తాడండి. ఆయన అలా మరణించడానికి కారణం ఈవిడ శాపాన్ని ఆయన రెస్పెక్ట్ చేశాడు. అంటే ఆవిడ పడే మనోవేదన ఎంతో ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ గాంధారి గురించి మనం పెద్దగా నెగిటివ్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. కేవలము ఒక మాతృదేవతగా ఆవిడ గర్భశోకం కొద్దీ ఆవిడ శపించింది, ఆవిడ తిట్టింది, ఆవిడ అడిగింది తప్ప తన కుమారులు ధర్మం చేశారని ఏ రోజు ఆవిడ అనలేదండి. చివరికి ఈవిడ ఈ మిగతా కుంతీదేవి, ధృతరాష్ట్రుడు, విదురుడు వీళ్ళంతా కూడా హిమాలయాలకు వెళ్ళిపోతారండి. రాజ్యం అంతా కూడా ఈ పాండవులకు అప్పచెప్పేసి అక్కడ కొంతకాలం ఉండి అక్కడి నుంచి వాళ్ళు వానప్రస్థం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోతారు. హిమాలయాలకు వెళ్ళిన తర్వాత అడవుల్లో అక్కడ కార్చిచ్చు వల్ల మంటలు వచ్చేసి ఆ మంటల్లో చిక్కుకుని మరణిస్తారండి వీళ్ళంతా. ఇదండి మన గాంధారి కథ. వచ్చే సంచికలో మరొక మాతృదేవతతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.